అలాగే నమస్తే అండి. చాలా రోజుల తర్వాత దాదాపు ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశాడండి. మధ్యలో ఒకసారి మాట్లాడినట్టున్నాడు కానీ అంత పెద్దగా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్నాడు కదా మా కోడల్ని. అయితే నిన్న కాస్త ఓపిక తెచ్చుకొని మెల్లిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు, నువ్వు మళ్ళీ మొదలెట్టి ఏం కాదు నీ వెనకాల మేము ఉంటావు చూసుకుంటామని చెప్పేసి నిన్న వచ్చి కోతి కోతి చేష్టలు చేస్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. సూపర్ సిక్స్ అన్నాడు కానీ సూపర్ సిక్స్గా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి. ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం. ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొడతాం. ఇక మైక్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి చెల్లి గొడ్డలి గడి గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పడం. మేం చెప్పడం కాదు, తల్లి చెల్లి గొడ్డలు అని చెప్పేసి మేం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి చెప్పింది. మేము చెప్తున్నామా? గొడ్డల బిరుదు మీకు ఎందుకు వచ్చిందండి? అసలు ఎవరు మొదలు పెట్టారు? సరే, మొదటగా నువ్వు స్టార్టింగ్లో అన్నావు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని చూస్తే నమస్కారం పెడతారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా కాళ్ళ మీద అడిపోయాడు. గత 5 ఏళ్ళు మీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం మోడీ గారిని ఒక్క మాటను అనగలే సాహసం చేశారయ్యా. మీకు పొత్తు లేదు కదా, మీరు పొత్తులో లేరు కదా. మోడీ గారితో కాళ్ళ మీద పడిపోయి వెళ్ళిపోవమని చెప్పేసి అని ఆ వీడియోలు ఎప్పటికీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ అపాబాయకోలు చెప్ప మాకు బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మాట్లాడు. ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావు నా బాబు అని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఈ డ్యాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అన్నావు చూసావా, నీలాంటి సన్నాసి లపోటుగాలికి సంస్కారం నేర్పించాడు ఈ 2 సంవత్సరాల్లో. అర్థమైందా నీకు? తేడా వ్యత్యాసం అర్థమైందా? ఒకసారి చూసుకో. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యంగా నువ్వు కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే కొంతమంది పొరంబొగ్గలు కావచ్చు, మీరు మాట్లాడే భాష ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? వచ్చిందా సంస్కారం? వచ్చిందా? ఇంకా నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? నీలాంటి వ్యక్తులకి సంస్కారం వచ్చిందన్నమాట. మాకు కావాల్సింది అదే. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందరా? అసలు నువ్వు గట్టిగా లెక్కెత్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు బూట్లు తుడుచుకుంటూ ఉండాలి. ఈ పార్టీకి ఏం చెప్పు, మన ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు నువ్వు మాట్లాడిన మాటలేంటి? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా తప్ప, నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజకీయ సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు బూట్లు తుడుచుకుంటా కూర్చుంటాను, చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుతానని చెప్పేసి మాట్లాడి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిసేవని వెళ్ళి కనీసం మాట మీద నిలబడాలని ఇది ఉండాలి కదా నీకు. నువ్వు ఓడిపోయావు. ఇంకా నువ్వు గెలిచినా ఓడిపోయినా అని కూడా నువ్వు సవాల్ చేయలే. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కాపలా కుక్కలా ఉంటానండి, బూట్లు దుట్టుతానండి, బుట్లు నాకుతానని చెప్పేసి అని మాట్లాడి నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఏకంగా ఇమిటేట్ చేసేస్తున్నాడు. నీ బొత్తికి అది ఒకటే వచ్చింది. నీ బొత్తికి అంతకు మించి వచ్చింది ఏమీ లేదు. ఇలాంటి పొరంబొగ్గాలను తీసుకెళ్ళి మంత్రిని చేసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు మంత్రులుగా ఉండి మీరు వాడిన భాష ఏంట్రా అంటే నీ అమ్మ మొగుడు, ఆడమ్మ మొగుడు, ఆడేదవా ఈడేదవా. చూసావా ఓడిపోయిన తర్వాత నీకు ఎంత సంస్కారం వచ్చేసిందో, చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నావు. ఇదే కదా మాకు కావాల్సింది, అదే కదా కావాల్సింది. అసెంబ్లీ చూడు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నీలాంటి పొరంబొగ్గలు ఎవరో కూడా అసెంబ్లీలో లేరు, నీలాగా ఎవరో కూడా మాట్లాడట్లేదు. ఒక పద్ధతి వచ్చింది, పద్ధతిగా మాట్లాడుతున్నారు, చాలా హుందాగా సభను నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా మా అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. నీ హయాంలో ఎవడన్నా చూడగలిగాడేటి? ఎవడన్నా మైకి తీసుకుంటే ఏ బూతులు మాట్లాడతాడేమో అని చెప్పేసి భయపడిపోయేవాడు. అవునా కదా? ఈ 2 ఏళ్లలో ఏం చేశారని క్వశ్చన్ చేసే మీరు గత 5 ఏళ్లలో మీరేం చేశారనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు కొడాలని? నీ నియోజకవర్గాన్ని నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాల్లో? మళ్ళీ 4 సార్లు గెలిచాను, 3 సార్లు గెలిచాను, ఈ పనికి మాల్కోవద్దు. మీరు 5 ఏళ్లలో రాష్ట్రానికి మీరు ఏం చేశారు? పోలవరం నిర్మించారా? లేదు. 2021 డిసెంబర్ వి విల్ కమిట్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, జల్లెడి పెట్టి ఎతుకు అన్నాడు. ఎవరో అనిల్ కుమార్ యాదవ్. ఎతుకు, జల్లెడి పెట్టి ఎతకండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకెక్కడ దొరకడని చెప్పేసి అసెంబ్లీలో పెద్ద పెద్ద కేకలేసి ఆల్మోస్ట్ గొర్రెల సినిమాలోని కింగ్ కాంగ్ సినిమాలో గొర్రెలా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఆ మాదిరి ఎడిచిపోడు.
ఏమైంది? అమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, అవినీతి అన్నారు, పుస్తకాలు అన్నారు. ఏమైంది? ఏం తేల్చారు మీరు? 3 రాజధానులు అన్నారు, ఎందుకు కట్టలేకపోయారు? ప్రత్యేక హోదా నేను తాడుకట్టలేక వచ్చేస్తాను, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, 25 మందిని గెలిపించేస్తే, నాకు 25 అంటే కొంతమందికి అర్థం కావట్లేదు, 25కి 25 మంది ఎంపీలు ఇచ్చేస్తే నేను ప్రత్యేక హోదాను తాడుకట్టలేక వచ్చేస్తాను, ఓ పక్కన లేపేస్తాను, ఢిల్లీని మొత్తం ఓ పక్క ఇలా లేపేస్తాను, నా బలం చూసి నా దమ్ము చూసి భయపడిపోయి ప్రత్యేక హోదా ఇచ్చేస్తాను, ఈడ్చుకొచ్చేస్తాను. అన్నాడు. ఏమైందయ్యా? సిపిఎస్ రద్దు అన్నాడు. ఏమైంది? మీరు ఇచ్చిన హామీలన్నీ గంగలో తొక్కేసి వాళ్ళని ఇక్కడికి వచ్చి ఓడిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా మీరు బయట ఉండి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికితే ఎలాగండి? సరే, ఒకవేళ ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఒకవేళ సంక్షేమ పథకాలు ఏదైనా ఇచ్చిన హామీ అమలు చేయలేదు అనుకో, ఎలామన్నాడు జగన్మోహన్ రెడ్డిని? అసెంబ్లీలో మాట్లాడమనండి. అదే మీరు గతంలో ఈ హామీలు ఇచ్చారు, వీటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి అసెంబ్లీలో ఎందుకు అడగలేకపోతున్నారండి? సుస్సు మన ప్రగల్భాలన్నీ కూడా బయటే, మన వీరత్వం అంతా కూడా బయటే. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడలే, వణుకుపోతాడు. మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలంటే ఇప్పుడున్న పొజిషన్లో వణికే నిజంగా భయపడిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, సమాధానం చెప్పలేక. మీరు బయటకు వచ్చి ఎన్ని రకాలుగా భజన చేసినా, పులి సింహం అని చెప్పేసి ఎంత ఇచ్చేసినా నమ్మే పరిస్థితుల్లో ఎవడో నమ్మరు కూడా. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇంక మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి మేము సింహాలు వెంటే, తోపులు అంటే, తురుముకాలం వెంటే ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వినిపిస్తామనంటే సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గడి గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 0 చేసావో చేయలేదా అది చెప్పానండి. అవి ఏమి చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఇలాంటి పోరం బొగ్గలు ఎక్కడ పడితే అక్కడ అడిగితే చెప్పరు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉంది. అసెంబ్లీకి వెళ్ళి తగలమని చెప్పి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ తగలడండి వెళ్ళి, మీరు ఎక్కడ వాగడం ఏంటి? మీ మాటలు పట్టుకొని మళ్ళీ పిచ్చోళ్ళ మేము వాగడం ఏంటి? ఇది ఎక్కడ పద్ధతి అండి? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎందుకు వెళ్ళకపోతున్నారు? మీకు ఏం పోయే కాలం? గెలిచారు కదా, మీరు మాజీ ముఖ్యమంత్రి కదా. మనం మాట్లాడితే పొద్దున్నైతే ప్రజా సమస్యలండి, రాష్ట్ర ప్రజలండి క్లారిటీగా ఉన్నారండి, పథకాలన్నీ ఇవ్వట్లేదని చెప్పేసి మనం వాగుతున్నాం కదా. ఈ వాగేదేదో, ఈ అడిగేదేదో అసెంబ్లీకి వెళ్ళి అడుగుదామని చెప్పేసి చెప్పకపోయారా జగన్మోహన్ రెడ్డికి? అడగలేరా? ఎందుకు అడగలేకపోతున్నారండి? ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి? అదే ఇదేం దిక్కుమాలిపోనండి, నాకు అర్థం కావట్లా. గెలిస్తేనే అసెంబ్లీకి వెళ్ళాలి ఏ కొడాలని ఎందుకు చెప్పలేకపోతున్నారో? గెలిస్తేనేమో అసెంబ్లీకి వెళ్ళాలంట, ఓడిపోతేనేమో నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది, నన్ను అక్కడ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, నాకు మైక్ ఎవరు, నన్ను తిడతారో కొడతారో. ఇది ఎక్కడ ఏడిపోయింది? మీరు ఇక్కడికి వచ్చి పైకి ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద రంకులు వేసేసి సైకిల్ చేస్తున్నాడు ఇలా ఒంగొని గట్టిగా ఒంగోమాక, కుట్లు ఇడిపోతాయి. నీకు కుట్లు వేసారు, పైగా నడడానికి బెల్ట్ ఒకటి ఉంటుంది మనకి, మనం ఒంగోలేము, నించోలేము. ఆ కుట్లు తెగిపోయేదాకా తెచ్చుకోమాకు, అనవసరంగా బీపీలు పెంచుకోమాకు. నీకు స్టంట్ వేసినట్టున్నారు, నువ్వు బీపీలు గట్ట తెచ్చుకోకూడదు, పెద్ద పెద్ద కేకలు వేయకూడదు, చాలా శాంతంగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడకూడదు. కొడాలని బాగా గుర్తుపెట్టుకో. పోసి మనకి కుట్లు వేసారు కదా, జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ ఆపరేషన్ జరిగింది కదా మనకి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 10 కాలాల పాటు కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలోలాగా మాకు వెళ్ళిపోవాలని నాకు అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి వాడు అంటే, నువ్వు ముందుగా జగన్మోహన్ అందరికంటే ఎక్కువ పిరుకోడు ఎవడన్నా ఉన్నాడంటే కొడాలని, అందరికంటే ఎక్కువ పిరుకోడు. మీరు చూడండి, అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయేవాడు, అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు? భయం. చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, వీళ్ళ ముగ్గురు అంటే భయం వీళ్ళకి. ఇప్పుడు మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడితే బొబ్బాస్ ఎక్కినట్టు ఎక్కేస్తారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడలేరు. కనీసం ఈ 2 సంవత్సరాలలో ఒక్కసారైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డిని కలవగానే ఏదో 4 మాటలు చెప్పాడు కదా అని చెప్పేసి బయటకు వచ్చి గుట్టలు దించేసుకోమాక. నీ సినిమా అయిపోయింది. నువ్వు ఒక ఇది దమ్మ బుసిగడికి దేనికి పనికిరా. ఊరికే ఏదో వాగాలంటే అధికారంలో ఉన్నప్పుడు వాగుతూ, లేకపోతే ఇలా కుక్కలా పడి ఉంటావు.
అంతకుమించి నీ వల్ల ఊడేది ఊరిగేది ఏది ఉండదు కొడాలని. ఇంక ఈ సైకిలు ఈ పెచ్చ మాటలు ఏదో సైలెంట్గా ఉన్నావు కదా, మళ్ళీ అలాగా కనపడవు అనుకో ఎన్నికల దాకా ఆ పనిలో ఉండరు. ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి సొల్లువాగుడు వాగమాకండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడదామన్నా, అసెంబ్లీలో క్వశ్చన్ చేద్దామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి.